తెలుగు ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకు వెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారిగా బుల్లితెరపై కనిపించి కనువిందు చేస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించిన బిగ్ బాస్ షో ఇప్పుడు తెలుగు బుల్లితెరపై వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో 4వ ఎపిసోడ్తో సందడి చేశారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెలబ్రిటీలు. బిగ్ బాస్ షో అంటే అందులో ఉన్న కంటెస్టెంట్స్ రకరకాల స్వభావాలను కలిగి ఉంటారు. ఒక్కోసారి వారి మధ్య విభేదాలు రావడం, గొడవలు పడడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన బిగ్ బాస్ షోలో అక్కడక్కడా అడపాదడపా వచ్చిన చిన్న చిన్న వివాదాలే తప్ప తారాస్థాయిలో జరిగిన వివాదాలు లేవు. కాకపోతే మొన్న ఆదర్శ్ మాత్రం కొద్దిగా హడావిడి చేశాడు. టీవీ చూస్తున్న ప్రేక్షకులను కాస్త టెన్షన్ పెట్టాడు. ఉన్నట్టుండి హిస్టీరియా వచ్చిన వాడిలా ప్రవర్తించి ధన్రాజ్ చేయిని కొరికినట్లు చేసి రూమ్ లోకి వెళ్లి నాకు మందు కావాలని గొడవ చేసి బయటకు వచ్చి నానా హంగామా చేశాడు. ఆదర్శ్ ప్రవర్తనని చూసిన మిగతా వాళ్లు బెంబేలెత్తిపోయారు. తర్వాత అదంతా జస్ట్ ఫర్ ఫన్నీ అంటూ కొట్టిపారేశాడు. నిన్న ఆదర్శ్, ప్రిన్స్, హరితేజల మధ్య గొడవ చిన్న చిన్నగా రాజుకొని పెద్దదే అయ్యింది. ఆదర్శ్, ప్రిన్స్, హరితేజ హోమం దగ్గర కూర్చొని ఉండగా అందులో ఆదర్శ్ ప్రిన్స్ ని ఉద్దేశించి బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి కాకుండా ఉన్నది నువ్వొక్కడవే కదా అంటే పక్కనున్న హరితేజ పర్సనల్ విషయాలు ఇక్కడ అవసరమా అంటూ ఆదర్శ్ పై ఫైర్ అయ్యింది. దీంతో ప్రిన్స్ కలగజేసుకుని క్యాజువల్ గానే అడిగాడని అనడంతో నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావంటూ ప్రిన్స్ పై సీరియస్ కావడం, అదే రేంజ్ లో ప్రిన్స్ కూడా ఫైర్ అవ్వడం. ఈ గొడవను మొత్తం గమనిస్తున్న బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సన్నపిన్ను చార్జర్ ఉందా భయ్యా అంటూ అక్కడున్న సీరియస్ వాతావరణాన్ని తన జోక్ తో ఒక్కసారిగా మార్చేశాడు. అలాగే సింగర్ కల్పన జోక్యం చేసుకుని మనమంతా ఒకే దగ్గర కొంతకాలం గడపాలి కనుక తప్పు ఏదైనా ఉంటే సారీ చెప్పు, లేదంటే క్షమించు అని చెప్పడంతో ప్రిన్స్, ఆదర్శులు హరితేజకు సారీ చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.